హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో అన్నదాత సుఖీభవ నిధులు ఎప్పుడు విడుదల చేస్తారు అనేది చాలామంది అడుగుతున్నారండి. సో ఎందుకంటే జూలై 18వ తేదీన అన్నదాత సుఖీభవ నిధులతో పాటు పిఎం కిసాన్ నిధులు కూడా విడుదల చేస్తాము అనేది కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక సమాచారం రావడం జరిగింది. కాకపోతే ఆ రోజున మళ్ళీ తిరిగి వాయిదా పడడం జరిగిందండి. సో వాయిదా పడిన అనంతరం చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు, కన్ఫర్మ్ డేట్ ఉంటే చెప్పండి అని అయితే. సో వాళ్ళ కోసం అయితే నేను విడుదల చేస్తున్నానండి. సో కన్ఫర్మ్ డేట్ అనేది ఎప్పుడు, అదేవిధంగా మీరు అన్నదాత సుఖీభవ పథకానికి, పిఎం కిసాన్ పథకానికి అర్హత కలిగి ఉన్నారా లేదా, స్టేటస్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలి అనేది నేను మీకు ఇప్పుడు పూర్తి వివరాలు అయితే అందించబోతున్నానండి. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా అయితే టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి. సో ముందుగా చూసుకున్నట్లయితే పిఎం కిసాన్ 20 ఇన్స్టాల్మెంట్ అనేది ఈ నెల 18వ తేదీన విడుదల చేస్తాము అనేది కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక సమాచారం అయితే రావడం జరిగిందండి. కాకపోతే ఆ రోజున విడుదల చేయలేదు. సో ఎప్పుడు విడుదల చేస్తారు అనే దానిపై అయితే ఒక ప్రకటన అయితే వచ్చిందని అయితే సమాచారం అండి. సో ఏంటంటే ఈ నెల 25వ తేదీ లోపల పిఎం కిసాన్ 20వ విడత విడుదల చేసే అవకాశం ఉందనైతే సమాచారం అండి. సో పిఎం కిసాన్ 19వ ఇన్స్టాల్మెంట్ అనేది ఫిబ్రవరిలో రిలీజ్ చేయడం జరిగింది. మార్చి నెలకంతా అంతా కంప్లీట్ కావడం జరిగిందండి. భారతదేశంలో ఎవరైతే రైతులు ఉన్నారో అర్హత కలిగి వాళ్ళందరికీ బ్యాంక్ ఖాతాల్లో 2000 రూపాయలు అనేది జమ కావడం జరిగింది. సో ఇదైతే ఈ ఇయర్కి సంబంధించి మొదటి విడత అండి. సో ఒక ఇయర్లో 3 విడతల్లో అమౌంట్ అనేది రిలీజ్ చేయాలి కాబట్టి సో ప్రతి 4 నెలలకి ఒక అమౌంట్ అనేది రిలీజ్ చేయాలండి, ఒక విడత అనేది. సో ఒక ఆల్రెడీ 19వ విడత విడుదల చేశారు కాబట్టి ఇక 4 నెలలు అనేది కూడా పూర్తి కావడం జరిగింది. కాబట్టి ఈ నెలలోనే అయితే కన్ఫర్మ్గా ఈ నెలలోనే అయితే 20వ విడత అనేది విడుదల చేయడం జరుగుతుంది అనేది సమాచారం అండి కేంద్ర ప్రభుత్వం నుంచి అయితే. సో ఈ నెల ఎండింగ్ లోపల అయితే ఎవరైతే భారతదేశంలో రైతులు ఉన్నారో వాళ్ళందరికీ 2000 రూపాయల చొప్పున వాళ్ళ బ్యాంక్ ఖాతాలో జమ కావడం జరుగుతుందండి. సో ఓకేనా, ఇంతవరకు క్లియర్. సో మొన్న పిఎం నరేంద్ర మోడీ గారు అయితే ఒక బీహార్లో పర్యటన అయితే ఒక సమావేశంలో అయితే పాల్గొనడం జరిగింది. సో ఆ సమావేశం సందర్భంగా ఈ నిధులు విడుదల చేసే అవకాశం ఉందనేది చాలా మంది ఆశించడం జరిగింది. కాకపోతే విడుదల చేయలేదండి. ఆ సమావేశంలో ఈ మంత్ ఎండింగ్ లో విడుదల చేస్తాము అనేది సమాచారం వచ్చినట్లయితే చాలా మంది చెప్పడం జరుగుతుంది. సో దాని మేరకే నేను ఇప్పుడు మీకు చెప్పడం జరిగింది. సో ఈ మంత్ ఎండింగ్ లోపల అయితే పిఎం కిసాన్ 20వ విడత విడుదల చేయడం జరుగుతుంది. సో ఎందుకంటే కన్ఫర్మ్ గా ఈ మంత్ అయితే విడుదల చేయాల్సి ఉందండి. సో ఓకేనా. సో అదేవిధంగా ఇప్పుడు అన్నదాత సుఖీభవ విషయానికి కనుక వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అన్నదాత సుఖీభవ నిధులు అనేవి ప్రతి ఒక్క రైతుకు విడుదల చేస్తామని చెప్పడం జరిగిందండి. సో ఒక ఏడాదికి రైతులకు ఆర్థిక సాయం కింద 14,000 రూపాయలు అనేది అందిస్తామని చెప్పడం జరిగింది. ఈ 14,000 రూపాయలు అనేది 3 విడతల్లో రైతుల ఖాతాలో జమ చేస్తామని చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ఏంటంటే ఈ 3 విడతలను ఏ విధంగా జమ చేస్తారనే విషయానికి కనుక వచ్చినట్లయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏంటంటే పిఎం కిసాన్ అమౌంట్ అనేది ఎప్పుడు రిలీజ్ చేస్తే దానితో పాటే ఈ అన్నదాత సుఖీభవ నిధులను కూడా విడుదల చేస్తాము అనేది చెప్పడం జరిగింది. సపోజ్ ఇప్పుడు కనుక పిఎం కిసాన్ 20వ విడత కనుక విడుదల అయినట్లయితే దానితో పాటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి 5,000 రూపాయలు రైతులకు ఆర్థిక సాయం అయితే అందడం జరుగుతుంది. సో ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఎవరైతే రైతులు ఉన్నారో అన్నదాత సుఖీభవ పథకానికి, అదేవిధంగా పిఎం కిసాన్ పథకానికి అర్హత కనుక కలిగి ఉన్నట్లయితే వాళ్ళకి 7,000 రూపాయలు అనేది రావడం జరుగుతుంది. ఇది కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఉండే రైతులకు మాత్రమే. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ విధంగా అన్నదాత సుఖీభవకు సంబంధించి మొదటి విడత కింద 5,000 రూపాయలు, అదేవిధంగా రెండో విడత కింద 5,000 రూపాయలు, మూడో విడత కింద 4,000 రూపాయలు అనేది ఒక ఏడాదికి 14,000 రూపాయలు ఆర్థిక సాయం అయితే అందించడం జరుగుతుంది. సో ఓకేనా, ఇంతవరకు క్లియర్ అండి. సో పిఎం కిసాన్ నిధులు ఎప్పుడు విడుదల చేస్తే దాంతో పాటే అన్నదాత సుఖీభవ నిధులను కూడా విడుదల చేయడం జరుగుతుంది. సో ఓకేనా, ఇంతవరకు క్లియర్ అండి. సో అదేవిధంగా చాలామంది కామెంట్ చేస్తున్నారండి, అదేవిధంగా చాలా మందిలో డౌట్ ఉంది. సో ఏంటంటే ఒక ఫ్యామిలీలో ఇద్దరికి భూములు అనేవి ఉన్నాయి సపరేట్గా. సో కాకపోతే వాళ్ళ రేషన్ కార్డు అనేది ఒకటే ఉంది. ఆ రేషన్ కార్డులోనే ఇద్దరు రైతులు ఉన్నారు. సో ఇప్పుడు మాకు సపరేట్ భూములు ఉన్నాయి కాబట్టి సపరేట్గా అమౌంట్ అనేది వస్తుందని అడుగుతున్నారండి. సో అలా అయితే రాదండి. సో వాళ్ళకి కనుక సపరేట్ రేషన్ కార్డు ఉండి సపరేట్ కనుక భూములు కనుక ఉన్నట్లయితే అప్పుడు మాత్రమే రావడం జరుగుతుంది. ఇద్దరు రైతులు ఒకే రేషన్ కార్డులో ఉండి సపరేట్ భూములు ఉన్నా సరే వాళ్ళకి ఈ నిధులు అనేవి రావండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ విధంగా ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది. ఒక
ఫ్యామిలీని ఒక యూనిట్గా అయితే తీసుకోవడం జరిగింది. సో ఒక రేషన్ కార్డ్ని ఒక యూనిట్గా అయితే తీసుకోవడం జరిగింది. సో ఓకేనా, ఇంతవరకు క్లియర్. అదేవిధంగా ఇప్పుడు స్టేటస్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలి అనేది నేను చెప్తానండి. సో ముందుగా అన్నదాత సుఖీభవ స్టేటస్ మీరు అర్హత కలిగి ఉన్నారా లేదా అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, మీరు ముందుగా మీ మొబైల్లో గూగుల్ బ్రౌజర్ ఓపెన్ చేసి అన్నదాత సుఖీభవ అనే .com కనుక టైప్ చేసినట్లయితే మీకు ఒక వెబ్సైట్ అనేది రావడం జరుగుతుంది. దాన్ని క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. దాన్ని క్లిక్ చేసుకున్న తర్వాత చెక్ యువర్ స్టేటస్ అనేది ఉంటుంది. చెక్ యువర్ స్టేటస్ని మీరు టచ్ చేసుకోవాల్సి ఉంటుంది, అంటే క్లిక్ చేయాలి, దాన్ని ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఓపెన్ చేసిన తర్వాత నౌ యువర్ స్టేటస్ అనేది రావడం జరుగుతుందని ఇంటర్ఫేస్ అనేది. అక్కడ ఎవరైతే రైతులు ఉంటారో వాళ్ళ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత పక్కనే ఎంటర్ క్యాప్చా ఉంటుంది. ఆ ఎంటర్ క్యాప్చా పక్కనే క్యాప్చా అయితే ఉంటుంది, అదైతే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత సెర్చ్ కనుక చేసినట్లయితే మీ యొక్క వివరాలు అనేవి రావడం జరుగుతుందండి. అంటే మీ యొక్క జిల్లా, మీ యొక్క గ్రామం, మీ పేరు రావడం జరుగుతుంది. అదేవిధంగా మీరు అన్నదాత సుఖీభవ పథకానికి అర్హత కలిగి ఉన్నారా లేదా అనేది అక్కడ చూపించడం జరుగుతుంది. ఎంఏఓ అప్రూవల్ సక్సెస్ కనుక ఉన్నట్లయితే మీకు ఖచ్చితంగా అన్నదాత సుఖీభవ నిధులు అనేవి రావడం జరుగుతుంది. సో ఈ విధంగా అన్నదాత సుఖీభవకు సంబంధించి స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు. సో ఓకేనా. అదేవిధంగా ఇప్పుడు పిఎం కిసాన్ అమౌంట్కి సంబంధించి అర్హత కలిగి ఉన్నారా లేదా అనేది స్టేటస్ ఏ విధంగా చెక్ చేసుకోవాలి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, ముందుగా మీరు మీ గూగుల్ బ్రౌజర్ లేదా క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి పిఎం కిసాన్ సన్మాన్ నిధి అని .com కనుక టైప్ చేసినట్లయితే మీకు ఒక వెబ్సైట్ అయితే రావడం జరుగుతుంది. ఆ వెబ్సైట్ క్లిక్ చేసుకున్నట్లయితే కొంచెం పైకి స్క్రోల్ చేసినట్లయితే బెనిఫిట్స్ లిస్ట్ అనేది రావడం జరుగుతుంది. దాన్ని అయితే మీరు క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత ముందు మీ యొక్క రాష్ట్రం అనేది అడగడం జరుగుతుంది. సో రాష్ట్రం ఎందుకు అడుగుతుందంటే, ఈ పిఎం కిసాన్ నిధులు అనేవి భారతదేశంలో ఉండే రైతులందరికీ వస్తాయి కాబట్టి ఖచ్చితంగా మీ యొక్క రాష్ట్రం అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఏ రాష్ట్రంలో ఉంటున్నారో ఆ రాష్ట్రం సెలెక్ట్ చేసుకోవాలి. అదేవిధంగా మీ యొక్క జిల్లా అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో జిల్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ యొక్క మండలం సెలెక్ట్ చేసుకోవాలి. మండలం సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ యొక్క గ్రామం సెలెక్ట్ చేసుకొని గెట్ రిపోర్ట్ కానీ టైప్ చేసినట్లయితే మీ యొక్క వివరాలు అనేవి రావడం జరుగుతుంది. మీ గ్రామంలో ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళ యొక్క వివరాలు అయితే రావడం జరుగుతుంది. అందులో మీ పేరు కనుక ఉన్నట్లయితే పిఎం కిసాన్ 20వ విడత మీకు వస్తుందైతే అర్థం. సో ఈ విధంగా మీరు స్టేటస్ అనేది తెలుసుకోవచ్చండి. సో ఇదేనండి అన్నదాత సుఖీభవ అదేవిధంగా పిఎం కిసాన్కి సంబంధించి వచ్చిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ అయితే మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అందింది అనుకుంటున్నాను. ఈ మంత్ ఎండింగ్లో పిఎం కిసాన్ నిధులు అనేవి విడుదల కావాల్సి ఉందండి. 100% ఈ మంత్ నుండి విడుదలవుతాయి అనేది సమాచారం. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో మరికొందరికి రికమెండ్ అయ్యే అవకాశం ఉంటుంది. వాళ్ళు కూడా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. అదేవిధంగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు జై హింద్.